నా కళ్ళతో చూపిస్తాను అరకు అందాలని. ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగేయమని కొట్టండి. సో ఇలాంటి లొకేషన్స్ అయితే ఇంకా చాలా వస్తాయి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. జనపకూర ఇదంతా అనుకున్నాను జనపకూర అని, కానీ కాదు. ఈ ఫ్లవర్స్ చూసినాక అనిపించింది గాజు పూలలో, అంటే గాజు పువ్వులు అంటారు కదా, సో అవి జనపకూర టైప్ ఉందనమాట మరి ఇది. సో అది గాస్, అండ్ మన వ్లాగ్స్ అయితే కంప్లీట్గా వచ్చేస్తాయి అరకు ట్రిప్ అనమాట. ఇంకా లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్, అరకులో కలుసుకుందాం రండి. గైస్ ఆల్మోస్ట్ మనం 100 కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేసాం. సో దట్ నేను చాలా టైర్డ్ అయిపోయినాను. సో రిలాక్స్ కోసం ఇప్పుడైతే నేను ఈ రాయి పైకి అయితే ఎక్కాలి అనుకున్నాను. సో ఇది కొంచెం అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాను అనమాట. సో అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు ట్రై చేసిన అప్పుడే, కానీ అది అంత ఫీల్ రాలేదనమాట. మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి అలాగా 2-3 టైమ్స్ అయితే నేను చేశాను అనమాట. ఇక్కడ అదే రాయి పైకి వెళ్ళడము, మళ్ళీ రాయి పై నుంచి కిందకి రావడం. సో ఇదొక ఆల్మోస్ట్ ఒక పావు గంట నాకు టైం తీసుకుంది. టైం వేస్ట్ చేశాను సక్సెస్ఫుల్గా. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. గోలికొండ వ్యూ పాయింట్ మామూలుగా లేదు, ఇది అరాచకం అనమాట. ఇప్పుడే చూసాము కోతి, కోతి చూడండి. ఆ కోతి ఇంకొక కోతికి దెబ్బలాడి అటు పక్క రొప్పేసింది అనమాట ఈ కోతి. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి బాబు, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. చూడ మళ్ళీ వచ్చింది ఆ కోతి, దెబ్బలాంటి కోతి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇది పరిగెడితే దానికి ఎంట పెడుతుందేమో. సో అక్కడ చూడండి ఏదో రూట్లు ఉన్నాయి కొండ మీదకి, కొండ దారి చాలా దూరం నుంచి మనం వస్తున్నాం. అసలు మామూలు లేదు, బేబత్సం ఉంది. గోలికొండ వ్యూ పాయింట్ అంటే ఇదంతా. మన బండి కొద్దిగా రెస్ట్ ఇచ్చినామండి. ఎంత రెస్ట్ అంటే జస్ట్ ఒక 1 minute రెస్ట్ గోలికొండ వ్యూ పాయింట్ దగ్గర. సో నాకైతే గోలి పిక్క దొరికింది. గోలి పిక్క దొరికిందా, దీంతో ఏ కోతికని కొడదాం అనుకో. నన్ను పీకుతాయి, ముక్కలు చేసుకొని పీకుతాయి అనమాట కొడితే. అమ్ముంటు రాయా పిల్ల కోతే, దమ్ముంటు రాయ ఎంత వచ్చేస్తుంది రోయ్, నాకు భయం వేస్తుంది రోయ్. ఆగింది, ఏదో చూస్తుంది. రాయా దమ్ము రాయా. అమ్మ వచ్చేసి సెల్ తీసుకెళ్తా. గాయ్స్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 2.4 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి అరకు వ్యాలీ. ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు. కమాన్, అది గాయ్స్ ఆల్మోస్ట్ చూసారు కదా 2.4 కిలోమీటర్స్. సో నాకైతే బాగా రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన మన గుర్రం పిల్ల మీద. చలి అసలు ఆ చెట్ల మధ్యలోంచి, అడవి మధ్యలోంచి రావాలంటే చలి ఒక బీభత్సం అనమాట. మీరు కనుక ఎప్పుడైనా కానీ ఏ సీజన్లో కానీ అరకు వెళ్ళాలంటే మాత్రం స్వెటర్ వేసుకోండి. అక్కడెక్కడ దొంగ చికెన్లు దొరుకుతున్నాయి. ఈ ముందుకైతే టెంట్లు ఉన్నాయి, టెంట్లు క్యాంపెయిన్ చేసుకోవచ్చు అనమాట. మీరెవడో నన్ను గుద్దేయడానికి ప్లాన్ వేసాడు. సరే ఓకే వెళ్దాం రండి అరకు. అది గాయ్స్ అనుకున్నట్టుగానే మనమైతే అరకు అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఉంటున్న ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అరకులో ఉన్నామైతే. సో ఇట్లా చూసుకుంటే అది మండల సహాయక ఇంజనీర్ అనేది ఉంది. అట్లా అటు చూసుకుంటే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది, అరకు రైల్వే స్టేషన్. ఇంకా ఇటు చూసుకుంటున్నట్లయితే ఇటు మనకి ఇలా పోతే 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో చాపరాయి అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ ఏదైతే మనం అరకులో ఉన్నామో ఇలా ముందుకు పోయి లెఫ్ట్కి వెళ్తే పద్మావతి గార్డెన్స్ అయితే వస్తుంది. ఇంకా ముందుకైతే మనము అదే
బొర్రా జంక్షన్ అయితే మనం దాటేసి వచ్చేసాం ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే మనము చాపరాయికి వెళ్దాము, తర్వాత పద్మావతి గార్డెన్కి వెళ్దాము, తర్వాత బొర్రా జంక్షన్ దగ్గరికి వెళ్ళి బొర్రా గుహలు అయితే చూసేద్దాము. ఇంకా లేట్ ఎందుకు, రండి వెళ్దాం. ఓన్లీ శ్రీగులు అమరావతి దినోత్సవం కోసం పిల్లల కోసం డొనేషన్ అనేది, చిన్న పిల్లల కోసము. అది 21. ఓకే, అంతవరకు మీకు ఎంత కోసం అంత డిపెండ్ లేదు. గాయస్ ఇప్పుడైతే చాలా పెద్ద క్రేజీ అనమాట న్యూస్ నా దగ్గర ఉంది. ఏంటంటే అక్కడ స్టార్టింగ్లో 50 రూపాయలు అడల్ట్ అండ్ 25 రూపీస్ ఫర్ కిడ్ అనేసి ఉంది. సో ఎస్కేప్ చేసేసినాను నేనైతే, టికెట్ తీయలేదు, ఎవరు అడగట్లేదు కూడా, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, వచ్చేసినాను అనమాట నేను. సో ఇదే చేపరాయి అంటారంట. చేపలు ఉండవు ఏమో నాకు తెలియదు కానీ చూడండి, ఇదేనండి చేపరాయ. చూపించా. సో అది అక్కడ నుంచి వాటర్ అలా పడుతూ ఉంటుంది, అక్కడ నుంచి పడుతూ ఉంటుంది, మనం ఎక్కడి నుంచి వెలుగుంటాం అనమాట. సో ఇదే చేపరాయ. చేపరాయ అంటే ఏదో అనుకొని ఊపుకొని మరి వచ్చేసిన. అంటే ఇది పెద్ద రాయి అనమాట, వాటర్ లాగా వస్తూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది. సో ఈ పోయే మార్గంలో మనం వచ్చేసి స్నానం చేద్దాము. మనమైతే అడ్రస్ కనుక్కొని ఊరిలో స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు అయితే వచ్చేసాము. ఇదే చేపరాయ. మరి చేపరాయ పైన చేపలు ఉండేవా లేదనేది నాకు తెలియదు, కానీ చూడండి లొకేషన్ ఎట్లా ఉంది, అట్లా పైనుంచి అలా వాటర్ పడుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక పెద్ద రాయి అనమాట. ఇది వ్యాపారం అన్నట్టు అక్కడ 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అడల్ట్కి, అండ్ చైల్డ్కి అయితే 25 రూపీస్. సో అక్కడ ఎవడో పట్టించుకోవట్లేదు కదా అనుకుని నేనైతే టికెట్ అయితే ఎస్కేప్ చేసేసిన. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ అంటే డెవలప్డ్ ఏమి కాదు, జస్ట్ ఒక రాయి ఉంది. ఈ రాయిని చూపించి పైసలు తీసుకుంటున్నారు అనమాట. నాకు నచ్చలేదు. ఇలా చూసుకుంటూ పోతే అక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంతో బాగుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోలో నేను స్నానం చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియో ఎంజాయ్ చేయండి మీరైతే. చాపరాయ బ్లాగ్. ఓ చాపరాయ అలా అక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది, అంటే ఎక్కడో స్టార్ట్ అవుతుందిలే. ఆ ఫ్లోలో అలా వచ్చి ఇట్లా ఈ పెద్ద రాయి పై నుంచి ఇలాగ పోతుంది అనమాట. మరి రాయి పైన మంచు నాచుందో లేదో తెలియదు, అయితే నడుచుకొని వచ్చాడు, ఎక్కడి నుంచి జారుకుంటే వెళ్తాడేమో చూద్దాం. చూడండి పండగ అన్నట్టు వెళ్తున్నాడు. చాపరాయిలో నాచు ఎక్కువ ఉందండి, చూడడానికి నాచు చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఎలా నడుస్తున్నారేమో, నాకైతే భయం వేస్తుంది చూడటానికి. ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒకలా ఉంది. వాటర్ మాత్రం అంత మంచిగా అయితే లేదు, బురద ఉంది. నాకైతే స్నానం చెయ్యాలని పెంచట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో స్నానం చేద్దాం.